ఆషాఢంలోని గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదండి. నేను ఇగో గోరింటాకు కోసి తెచ్చుకున్నాను. అది కొంచెం కాడలు అవి ఏరిసి పక్కన పెట్టేసాను. ఆకులేమో మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా చిన్న చింతపండు వేసుకున్నాం. అందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బిసుకుందామండి. ఇంక ఇప్పుడు ఆషాఢం ఇంకా వారం రోజులే ఉంది కదండి, అయిపోతుంది. శ్రావణ మాసం వచ్చేస్తుంది. గోరింటాకు పెట్టుకోలేని వాళ్ళు అందరూ పెట్టుకోండి, చాలా మంచిది. ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసుకుందాము గోరింటాకు పేస్టు. ఇంక చక్కగా మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకుందామండి. ఇవ్వండి, నేను ఇలా పెట్టుకున్నాను. గోరింటాకు బాగుంది కదా, చాలా బాగా పండింది కూడా అండి. థ్యాంక్ యూ అండి.